వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం అమానుషమని ఆయన అన్నారు. ఇది చాలా దారుణం, అమానుషం. ఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య మానవుడికి ఏమిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏమిస్తుంది? ఒక మహిళా ఎమ్మెల్యే, ఆమెతో నిన్న పొద్దున్నే నేను ఫోన్లో మాట్లాడాను. అసలు ఏడుస్తుంది ఫోన్లో. ఆ కత్తి హారతి పళ్ళెం లాగేసి కత్తి పెట్టి కోసారంట. ఆ చెయ్యి అడ్డం పెట్టినైతే డైరెక్ట్గా కత్తి ఏది చుట్టూ సెక్యూరిటీ అందరుండి, దట్టు ఆమె కార్యక్రమానికి పోతున్నాను హైకోర్టులో వేసి 2 రోజుల ముందు ఆర్డర్ కూడా తీసుకున్నారు. నాకు రక్షణ కల్పించండి, ఆ ఊర్లో ఆనవాయితీగా వస్తున్న తిరునాళ్ళకి నేను మహిళా శాసనసభ్యులుగా పోయి హారతి ఇవ్వాలి అని కోర్టులో వేసి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి డైరెక్షన్ కూడా తీసుకుంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఒక మహిళా శాసనసభ్యురాలకి రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య మానవుడి గురించి ఏం ఆలోచిస్తుంది? ఇది చాలా